పుత్తూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు చేపట్టిన వినూత్న కార్యక్రమం అందరినీ ప్రశంసలు అందుకుంటోంది. పాఠ్య పుస్తకాల్లో మాత్రమే ఉండే వ్యవసాయ పాఠాలను నేరుగా పొలంలో చూపించి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని అందించారు. దీంతో చిన్నారులు రైతు కష్టాన్ని చూడడంతో పాటు వ్యవసాయం ఎంత గొప్ప వృత్తో కూడా అర్థం చేసుకున్నారు. ఉపాధ్యాయుడు కాపుల విజయ్ విద్యార్థులకు పుస్తకాల్లోని పాఠాలు చెప్పడమే కాకుండా వాటిని జీవితంతో ముడిపెట్టి బోధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులను సమీపంలోని వరి పొలానికి తీసుకెళ్లి అక్కడ రైతుల సహకారంతో చిన్నారుల చేత స్వయంగా వరి నాట్లు వేయించారు. మొదటిసారిగా బురదలోకి దిగిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా నాట్లు వేశారు. రైతులు చేసే పనిని దగ్గరగా గమనిస్తూ ప్రతి పనిలో ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వరి సాగు గురించి ఉపాధ్యాయుడు పూర్తిగా వివరించారు. మంచి పంట రావాలంటే ముందుగా నారు ఎలా పెంచాలో, పొలాన్ని ఎలా సిద్ధం చేయాలో, సరైన సమయంలో వరి నాట్లు ఎలా వేయాలో వివరించారు. అలాగే పంటకు అవసరమైన నీటిని ఎలా అందించాలి, మొక్కలకు చీడపీడల నుంచి ఎలా కాపాడాలి, పంట ఎరుగుదలకు ఎలా పరిశీలించాలి, చివరకు కోత వరకు రైతు ఎంత కష్టపడాల్సి వస్తుందో సులభమైన భాషలో వివరించారు. ఒక గింజ అన్నంగా మారే వరకు రైతు పడే శ్రమ ఎంత గొప్పదో చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పారు. దేశ ప్రజలకు అన్నం అందించే రైతు గొప్పతనాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు ఉపాధ్యాయుడు విజయ్. పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే విద్య కాదని, జీవితాన్ని నేర్పే అనుభవాలు కూడా విద్యలో భాగమవ్వాలని చెప్పారు. ప్రకృతిని ప్రేమించడం, శ్రమను గౌరవించడం, వ్యవసాయానికి విలువ ఇవ్వడం వంటి మంచి అలవాట్లు చిన్ననాటి నుంచే పెంపొందితేనే భావితరాలు సమాజానికి ఉపయోగపడేలా ఎదుగుతాయని ఆయన తెలిపారు. తెలియాలని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి రైతు యొక్క విలువ తెలియట్లేదు. మనం ఈరోజు మన 5,000 నోట్లో పోతున్నాయంటే దానికి కారణం రైతు. ఆ విషయం ఎవరికి తెలియట్లేదు. రైతులు ఎవరు పట్టించుకోలేదు. రైతులు అంటే చిన్న చూపు చూస్తున్నారు. అరే రైతు అంటే పొలంలో పనికి వెళ్తారు, వాడు బురదతో ఉంటారు అని చెప్పేసి చిన్న చూపుతున్నారు. కానీ వాళ్ళ రైతులు ఆ పొలంలో ఆ ఎండనక వాననక ఆ బురదలో కష్టపడితేనే మనం అన్నం తింటున్నామని ఎవరికి తెలియట్లేదు. అది మా పిల్లలకు కూడా తెలియలేదు. సో నేను చెప్పాలని పిల్లలు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి ఎవరికి తెలియట్లేదు రైతు విలువ. కాబట్టి అంటే మేము చేసే ఈ వీడియో ద్వారా అందరూ తెలుసుకోవాలని చెప్పేసి మేము చేయడం జరిగింది. చాలామంది ఏంటంటే అంటే నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏదో వైరల్ అవ్వాలని కాదు, రైతు యొక్క గొప్పతనం, రైతు యొక్క విలువ అందరికీ తెలియాలనేదే నాకు ఉద్దేశం. ఆ ఉద్దేశం ద్వారానే నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో మంచి ఉద్దేశంతో చేసే ఈ వీడియో అయినా సరే వైరల్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. వీడియో వైరల్ అనేది కాదు, రైతు యొక్క విలువని అందరు తెలుసుకున్నందుకు. సో మా పిల్లలు కూడా రైతు యొక్క విలువని తెలుసుకున్నారు. చాలా థ్యాంక్ యూ. మా పిల్లల్ని రైతు యొక్క విలువ తెలియాలని ఇవి